అంటే అక్కడ మనం రాముడిని ఆరాధిస్తున్నామంటే ఈ రాముడు పుట్టడం కంటే ముందు లేడు అని అర్థం కాదు, ఉన్నాడు. మనం ఆరాధించేది భగవంతుణ్ణి. కానీ ఆ భగవంతుడిని ఆరాధించేటప్పుడు భగవంతుడికి అనేక రూపాలు ఉన్నాయి. ఆ అనేక రూపాల్లో మనకేదో ఒక రూపం ఇష్టం. ఇది ఇలా ఎందుకు అని ఎవరు అడగడానికి వెళ్ళలేదు. మనుషుల యొక్క అభిరుచులు రకరకాలుగా ఉంటాయి. ఒక్కొక్కటి అభిరుచి ఒక్కో రకంగా ఉంటుంది. ఒకటి ఈ రంగు అంటే ఇష్టం, ఇంకో రంగు అంటే ఇష్టం, ఇంకోటి ఎందుకు నీకు ఈ రంగు అంటేనే, ఎరుపు రంగు అంటేనే నీకు ఎందుకు ఇష్టం, నలుపు అంటే ఎందుకు ఇష్టం నీకు, అథవా ఈ పచ్చ రంగు అంటేనే నీకు ఎందుకు ఇష్టం అనడానికి వెళ్ళలేదు. అడగడానికి అది వాడే అభిరుచి అంతే. అదంటే నాకు ఇష్టం అంతే, ఎందుకు అని అడగడానికి వెళ్ళలేదు. కాబట్టి మనుషుల యొక్క అభిరుచులు రకరకాలుగా ఉంటాయి. ఆయా అభిరుచులకి తగినట్టుగా భగవంతుణ్ణి ఆరాధించుకునేటప్పుడు భగవంతుణ్ణి ఆరాధించాలంటే ఏదో ఒక రూపం కావాలి. ఆ నిర్గుణంగా నిరాకారంగా ఉండేటటువంటి ఆ చైతన్యాన్ని ఎవరు ఆరాధించలేం. ఒక రూపము ఉండాలి, ఒక పేరు ఉండాలి, ఒక నామరూపాలు ఉంటేనే మనం భగవంతుడిని ఆరాధించగలుగుతాం. ఇలా భగవంతుడి యొక్క నామరూపాలు అని అన్నప్పుడు రకరకాల రూపాలు ఉన్నాయి. ఎందుకంటే భగవంతుడికి అనేక అవతారాలు ఉన్నాయి. దశావతారాలు అని మనం కేవలం అంటాం అంతే. కానీ 10 మాత్రమే అవతారాలు లేదు, ఇంకా చాలా ఉన్నాయి భగవంతుడి యొక్క అవతారాలు. రకరకాల అవతారాలు ఉన్నాయి. ఇంకా దశావతారాల్లో ప్రసిద్ధంగా ఉండేవి దశావతారాలు అని మనం అంటాం అంతే. కానీ 10 మాత్రమే అవతారాలు ఇంకా చాలా ఉన్నాయి. భాగవతంలో చెప్పారు, చాలా అవతారాలని చెప్పారు. దత్తాత్రేయ స్వామి అవతారం ఉంది, ధన్వంతరి అవతారం ఉంది, ఇంకా రకరకాల అవతారాలు ఉన్నాయి భగవంతుడికి. కాబట్టి ఆ భగవంతుడిని ఆరాధించడానికి ఏదో ఒక రూపం కావాలి. ఏ రూపం కావాలి అని మనం చూసినప్పుడు వాళ్ళ అభిరుచికి తగినట్టుగా ఒక్కో రూపం అంటే వాళ్ళకి ఇష్టం. అందులో శివుడి రూపం అంటే కొంతమందికి ఇష్టం, విష్ణువు రూపం అంటే కొంతమందికి ఇష్టం. విష్ణువు యొక్క రూపాల్లోనూ మళ్ళీ రాముడి రూపం అథవా నరసింహస్వామి రూపం, ఇలా అనేక రూపాలు ఉన్నాయి. హయగ్రీవుడి రూపం, ఇలా రకరకాల రూపాలు ఉన్నాయి. ఈ కృష్ణుడి రూపం, ఇలా ఆయా రూపాలను ఆరాధించడం అంటే వాళ్ళకి ఇష్టం. కాబట్టి ఏం చేస్తారు అని అంటే ఆయా రూపాలని ఆరాధించడం అనేది ప్రారంభిస్తారు. అలా మనం పరంపరగా మనకి ఈ రూపం బాగా నచ్చింది కాబట్టి ఈ రూపం ద్వారా పరమాత్మని ఆరాధించడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. భగవంతుడిని విశేషంగా ఆరాధిస్తూ ఉంటాం. కాబట్టి ఏ రూపాన్ని పెట్టుకొని మనం ఆరాధించినా కూడా ఆ రూపం వెనకున్నటువంటి పరమాత్మ ఒక్కడే, అందులో ఏ విధమైనటువంటి భేదము లేదు. కానీ ఈ రూపాన్నే మనం ఎందుకు పెట్టుకొని ఆరాధిస్తున్నాము అని అంటే మనకు అది నచ్చింది కాబట్టి, మన యొక్క అభిరుచికి తగినట్టుగా. కొంతమంది రాముడి భక్తులు ఉంటారు, కొంతమంది కృష్ణుడి భక్తులు ఉంటారు, కొంతమంది శివుడి భక్తులు ఉంటారు, ఇలా రకరకాలుగా ఉంటారు. ఒక అమ్మవారిని ఆరాధించేటటువంటి భక్తులు ఉంటారు. ఇలా రకరకాలుగా అభిరుచులు ఉంటాయి. కాబట్టి మన అభిరుచికి తగినట్టుగా ఆయా రూపంలో ఉన్నటువంటి భగవంతుడిని మనం ఆరాధిస్తూ ఉన్నాం. కాబట్టి అక్కడికి ఏమైంది అంటే చాలామంది ఏమనుకుంటూ ఉంటారు, వేరే వాళ్ళంతా ఏమనుకుంటూ ఉంటారు అని అంటే, ఇదిగోండి మీరు రాముడిని ఆరాధిస్తున్నారు, రాముడిని దేవుడు అని చెప్పి మీరు ఆరాధిస్తూ ఉన్నారు. ఈ రాముడికి మళ్ళీ రాముడు పుట్టాడు, రాముడు రావణం ఈరోజు పుట్టాడు అని అంటున్నారు. అక్కడికి పుట్టుకున్నటువంటి వాడు దేవుడు ఎలా అవుతాడు అని కొంతమంది పిచ్చి పిచ్చిగా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఏదేదో పెద్దగా మేమేదో బాగా తెలివైన వాళ్ళం, ఏదో పెద్ద లాజిక్ తీసుకొచ్చాము, వేటికి పట్టుకొచ్చాము అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ వాస్తవంగా ఏమిటి, రాముడిని అదే ఇప్పుడు చెప్పినట్టుగా వాళ్ళు ఇట్లా అడుగుతారు, కృష్ణుడు పుట్టాడు, కృష్ణుడు ఫలానా రోజు అవతరించాడు, వినాయకుడు ఫలానా రోజు అవతరించాడు అని అంటుంటారు కదా. అంటే అక్కడికి ఏమైంది, కృష్ణుడు కూడా మనలాగే పుట్టినట్టు అయింది, రాముడు కూడా మనలాగే పుడుతున్నాడు, నేను పుడుతున్నాను, రాముడు పుడుతున్నాడు. కాబట్టి పుట్టినటువంటి వాడు మళ్ళీ రామావతారం పూర్తయింది, రాముడు అవతారాన్ని పూర్తి చేశాడు, కృష్ణుడు అవతారాన్ని పూర్తి చేశాడు. అక్కడికి ఏమైంది అని అంటే మనకి జన్మ మరణాలు ఉన్నాయి, రాముడికి జన్మ మరణాలు ఉన్నట్టు అయింది కదా. కాబట్టి రాముడిని ఎందుకు ఆరాధించడం, ఆయన భగవంతుడు ఎలా అవుతాడు అని రకరకాలుగా అడుగుతుంటారు కొంతమంది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అనంటే, మేము రాముడిని ఆరాధిస్తున్నామనంటే దాని అర్థం ఏమిటి, రాముడి రూపంలో ఉన్న పరమాత్మని మేము ఆరాధిస్తూ ఉన్నాం. ఆ పరమాత్మే రాముడి రూపాన్ని గ్రహించి మన ముందుకు వచ్చాడు. రాముడు భగవంతుడు రాముడి రూపాన్ని స్వీకరించి మన ముందుకు వచ్చినటువంటి రోజు రామనవమి అని అంతే తప్ప వాస్తవం అంతకుముందు రాముడే లేడు, దేవుడే లేడు అని అర్థం కాదు. అలాగే తాను వచ్చినటువంటి కార్యం సంపన్నం అయిన తర్వాత ఇంక ఈ శరీరంతో పని లేదు కాబట్టి, ఇంక ఈ రూపంతో పని లేదు కాబట్టి ఆ రూపాన్ని అక్కడికే రాముడు వదిలేశాడు. ఆ స్వరూపాన్ని అక్కడికే వదిలేసేసి మళ్ళీ భగవంతుడు తన లోకానికి వెళ్ళాడు. కాబట్టి అక్కడికి ఏమైంది అంటే ఆ రూపాన్ని గ్రహించాడు, తర్వాత రూపాన్ని పరిత్యజించాడు. చూశారు కదా మహాస్వామివారి అనుగ్రహ భాషణం. గురువుల ఉపదేశం మన జీవితానికి చక్కని మార్గదర్శనం. గురువుల ఆశీస్సులు అలాగే ఆ మహాస్వామివారి దివ్య ఆశీస్సులతో మీ జీవితాలు కూడా వెలుగులు నింపాలని కోరుకుంటూ నమస్కారం.